హరే కృష్ణ. రాక్షసులు, అసురులు, దానవులు అనే మాటలు మనం రామాయణం, మహాభారతం, పురాణాల్లో, భగవద్గీతలో కూడా వింటాం. కానీ వాటి మధ్యలో వ్యత్యాసం ఉంది. అన్నీ ఒకటి కాదు. అసుర అనేది ఒక స్వభావము, రాక్షస అనేది ఒక జాతి. మన భగవద్గీతలో చూస్తే 16వ అధ్యాయంలో దైవ అసుర సంపద్ విభాగ యోగా అని, డంబో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. అంటే అసుర స్వభావం కలవాళ్ళు డంబం అంటే గర్వము, పొగరు, అహంకారము, క్రోధము, పరుషవాకులు మాట్లాడటం, ఇట్లాగా అసుర స్వభావం కలిగిన వాళ్ళు. అనీశ్వరం, దేవుడు లేడని, నేనే దేవుడినని, అది అసుర స్వభావం. రాక్షసులు అదొక జాతి. వేరే వాళ్ళకి ఇతరులకి హాని చేయటం, ఎక్కడ యజ్ఞయాగతులు జరిగితే అక్కడ వాటిని నాశనం చేయటం, రాత్రిపూట తిరగటం, చాలా వైలెంట్ బిహేవియర్ ఉంటుంది, అది రాక్షసులు. రామాయణంలో చూస్తే మనం రావణ, ఖర, దూషణ అని, మనం రావణ అసుర అంటాం. అసుర స్వభావం ఉంది కాబట్టి రావణ అసురుడయ్యాడు. అట్లాగా అసురుడు అనేవాడు రాక్షసుడు అవ్వాలని లేదు. ఎందుకంటే అసురులు మనుషుల్లో ఉండొచ్చు, దేవతల్లో కూడా ఉండొచ్చు. కశ్యప, దితి నుంచి వచ్చిన వాళ్ళు దైత్యులు, అండ్ కశ్యప, ధను నుంచి వచ్చిన వాళ్ళు దానవులు. సో దైత్యులు, దానవులు ఇద్దరిది అసుర లినియేజ్. ఇందులోనే మనం చూస్తే హిరణ్యకశిపుడు అసురుడు, దేవుడు లేడు, నేనే దేవుడు అని తెలుసు, కానీ ప్రహ్లాదుడు మహాభక్తుడు. అట్లాగే అసుర కులంలో పుట్టిన బలి మహారాజు, విష్ణు అంటారు దేవతల కన్నా నువ్వు ఇంకా చాలా గొప్ప అని. అసురుల ఒక స్వభావం అనమాట. ఆ స్వభావం మనం మార్చుకోవచ్చా? డెఫినెట్గా మార్చుకోవచ్చు, మన సాధన ప్రాక్టీస్ ద్వారా. దైవీ స్వభావం, అందుకనే విష్ణు భక్త భవే దైవ ఆసురం తద్ విపర్యయ. ఎవరైతే విష్ణు భక్తులు అవుతారో వాళ్ళు న్యాచురల్గా దైవ లక్షణాలు వస్తాయి. అండ్ ఆసురం తద్ విపర్యయ, ఎవరైతే భక్తి ఉండవో అసురు లక్షణాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. రాక్షసుల్లో భక్తులు ఉండొచ్చారంటే డెఫినెట్గా ఉండొచ్చు. రావణ రాక్షసుడు, భక్తుడు కాదు. కానీ విభీషణుడు రాక్షసుడైనా కూడా మహాభక్తుడు, రాముడు భక్తుడు. భక్తులు అనేవాళ్ళు రాక్షసుల్లో ఉండొచ్చు, అసురుల్లో కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna, Hare